రాకుండా ఇంట్లో ప్రార్థన చేయకుండా చర్చికి పోయి ఏమర్థమవుతుంది? ఏం అర్థం కాదు. అర్థం కాకుండా వచ్చేసి కూర్చుంటారు. వేరే వేరే ఆలోచనలు, వాళ్ళ చీరలు చూపించుకోవడానికి, వీళ్ళ చీరలు, వాళ్ళ బంగారు నగలు, ఆ నగలు ఈ నగలు చూపించుకోవడానికి చర్చిలకు అనేక మంది ఈ రోజుల్లో వెళ్తున్నారు. నా చీర ఎంత అయింది, నా నగలు ఎంత అయినాయి, ఇవేనా మాటలు? చర్చిలో మాట్లాడుకోవాల్సిన మాటలు అవేనా? మీరే చెప్పండి. కాబట్టి మరి అందరూ కూడా విశ్వసించిన వారందరూ కూడా ఏకంగా తమకు కలిగినదంతా సమష్టిగా ఉంచుకొని, ఇదేగాక వారు తమ స్థిరాస్తులను అమ్మి వేటిని అమ్ముతున్నారో స్థిర ఆస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. అందరికి పంచిపెడుతున్నారట, డబ్బు పంచిపెడుతున్నారు. డబ్బు పంచుతున్నారంటే ఇక మొత్తం మత ప్రచారం చేస్తున్నారని ఇక పెద్ద రచ్చ చేస్తారు. ఈయన రచ్చ చేసే వాళ్ళు లేరు ఇక్కడ. పేదలకు సాయం చేస్తే కష్టము, నువ్వు చేయవు, వేరే వాళ్ళకు చేయలేవు. నువ్వు చేయలేవు, వేరే వాళ్ళను చేసే వాళ్ళను చేయలేవు. చేసేవాళ్ళు చేస్తుంటే మంట, చేసేవాళ్ళు చేస్తుంటే కోపం, వాళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడటం. కాబట్టి వాళ్ళ యొక్క ఆస్తి అంతస్తులు అన్నింటినీ కూడా అమ్మి ఏం చేస్తున్నారు? వచ్చిన డబ్బును పేదవాళ్ళకు పంచిపెడుతున్నారు. ఇట్లా పేదవాళ్ళకు పంచేవాళ్ళు లేకనే కదా కోట్లు కోటీశ్వరులు అవుతున్నారు. వీడేమో భిక్షగాడుగానే ఉండిపోతున్నారు. మన దేశంలో, మన భారతదేశంలో తిన్నవాడే తింటుంటే, తవ్వుకున్నవాడే తవ్వుకుంటుంటే, చూస్తే లారీలు ఎక్కడంటే ఇక్కడ లారీలు బండలు, లారీలు మట్టి, లారీలు ఇసుక, తోడుకోవడం తెచ్చుకోవడం, సిమెంట్ తయారు చేసుకోవడం, ఇవి చేసుకోవడం, ప్రోడక్ట్స్ తయారు చేసుకోవడం, మరి రకరకాలైనటువంటి ఉత్పత్తులు తయారు చేసుకోవడం, ఖనిజాలు తెచ్చుకోవడం, ఉత్పత్తులు తయారు చేసుకోవడం, అమ్ముకోవడం, జోబులు బ్యాంకులలో, మరి శిశు బ్యాంకులలో డబ్బులు దాచిపెట్టుకోవడం. ఇదే అయిపోతా ఉంది. భారతదేశాన్ని అంతా కూడా ఏం చేస్తున్నారు? దుర్మార్గులు ఏం చేస్తున్నారు? దోచుకుంటున్నారు. కాబట్టి మరి మనము గమనించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అటువంటి వారందరి కొరకు మనము ప్రార్థన చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం. స్థిరాస్తులను అమ్మి వాళ్ళకు వచ్చినటువంటి డబ్బును పేదలకు పంచిపెడుతున్నారంట ఇక్కడ. కాబట్టి పేదలకు పంచిపెడుతున్నారు. తర్వాత వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? స్థిరాస్తులను అమ్మి పేదలకు పంచిపెట్టి తర్వాత ఏం చేస్తున్నారు? 2వ అధ్యాయం 46వ వచనం. వారు ఏక మనస్కులై ప్రతిదినము తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినం వారితో చేర్చుండను. సో కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని విని యేసు ప్రభు నిజమైన రక్షకుడు, పాపుల రక్షకుడు అని తెలుసుకొని మరి ప్రభు నమ్ముకుని పాపాలు ఒప్పుకున్నటువంటి వారందరినీ పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో చేరుస్తూ ఉన్నాడు. సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు చేరుస్తూ ఉంటే బాప్తిస్మాలు ఇస్తున్నారు, వీళ్ళు మత ప్రచారం చేస్తున్నారని దుష్ప్రచారాలు చేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. మత ప్రచారాలు చేయడానికి, లేకుంటే మనుషుల యొక్క మతాలను మార్చడానికి ఏమన్నా టమోటాల వ్యాపారమా ఏమన్నా? ఈ టమోటా బాగలేదంటే ఇది తీసి పారేసి వేరే టమోటా కొనుక్కుంటాం. మతాలు మారడానికి ఏమన్నా టమోటాలా ఏమన్నా, లేకపోతే వంకాయలా ఏమన్నా మతాలు మారడానికి కదా? సో కాబట్టి వంకాయల వ్యాపారం కాదు ఇది, చేపల వ్యాపారం కాదు ఇది. మతాలు మారడానికి మత మార్పిడి కాదు, కుల మార్పిడి లేదు. సో కాబట్టి హృదయం మార్చే దేవుడు మన దేవుడు. హృదయాల అంతరంగాలు దొంగలు మారిపోతున్నారు, వ్యభిచారులు మారిపోతున్నారు, గుండాలు మారిపోతున్నారు, యేసు ప్రభు నామమునందు విశ్వాసం నుంచి అబద్ధికులు మారిపోతున్నారు, మోసగాళ్ళు మారిపోతున్నారు, అన్యాయస్తులు మారిపోతున్నారు, అక్రమస్తులు మారిపోతున్నారు. హృదయాన్ని మార్చుకొని దేవుని చిత్తానుసారంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళందరూ కూడా చాలామంది దేవుని తెలుసుకొని సాక్ష్యాలు చెప్తున్నారు. మేము దేవుని చూసినాము, దేవుని దర్శించినాము, యేసు ప్రభు లోకరక్షకుడు, యేసు ప్రభు ఒక్కడే దేవుడు
అని చెప్తున్నా కూడా ఇంకా మూర్ఖత్వంతో మాట్లాడే వాళ్ళు అనేక మంది ఇంకా ఉన్నారు. చాలామంది పల్లెల్లో చూస్తున్నాను, మరి ఒక విధమైనటువంటి ఏమంటారు అచ్చు తయారు చేసుకొని ప్రతి ఒక్క ఇంటి గోడ మీద వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటి గోడల మీద ఆ పేరు రాసుకుంటున్నారు. వాళ్ళ పేరు, మేము హిందువులము, మా ఇంటికి రావద్దు అన్నట్టుగా ఒక నానుడి రాసుకుంటున్నారు, వాళ్ళ యొక్క స్లోగన్ రాసుకుంటున్నారు. ఆ ఇంటికి పోకూడదు అన్నమాట. సరే, ఓకే. కాబట్టి ఆ విధంగా మరి వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు? నరకానికి వెళ్ళడానికి. యేసుప్రభు కాకపోతే, యేసుప్రభు లేకపోతే హృదయంలో నరకానికి వెళ్ళడానికి సిద్ధమే. సో కాబట్టి యేసుప్రభుని ఎవరైతే నమ్ముకుంటారో, ప్రభునామం విశ్వాసం ఇస్తారో వారికి పరలోక రాజ్యం అని బైబిల్ చెప్తా ఉంది. మా ఇంటికి రావద్దని చెప్పేసి గోడ మీద రాస్తున్నారు. ఏం రాస్తున్నారో మీకు తెలుసు, వాళ్ళకు తెలుసు. గోడ మీద ఏం రాస్తున్నాం? మేము హిందువులము, మా ఇంటికి రావద్దు. ఏం రాస్తున్నారో ఆ స్లోగన్లు రాస్తున్నారు. సో కాబట్టి ఆ విధంగా దేవుని చిత్తానుసారంగా మరి మనము ముందుకు సాగబద్ధులమై ఉంటున్నాం. దేవుని ఇష్టాన్ని చేసే బద్ధులమై ఉంటున్నాం. జీవం కలిగినటువంటి దేవుణ్ణి మనము హృదయంలో కలిగి దేవుని నామాన్ని ప్రకటన చేయ బద్ధులమై ఉంటున్నాం. సరే, తర్వాత వాళ్ళందరూ కూడా నిష్కపటమైనటువంటి హృదయంతో ఆహారమును పుచ్చుకొనుచు ఉండిరి. కాబట్టి దేవునికి ఇస్తున్నారు, కాబట్టి దేవుని ప్రజలకు ఇస్తున్నారు, కాబట్టి పేద ప్రజలకు దానం చేస్తున్నారు, కాబట్టి పేద ప్రజలకు వారు పంచిపెడుతున్నారు, డబ్బులు పంచిపెడుతున్నారు. కాబట్టి వాళ్ళ హృదయంలో ఏం కలుగుతూ ఉంది? ఆనందం కలుగుతూ ఉంది, నిష్కపటమైనటువంటి ప్రేమ కలుగుతూ ఉంది. ఎక్కడ కలుగుతుంది? హృదయంలో కలుగుతూ ఉంది. ఈ నిష్కపటమైనటువంటి హృదయము కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఆహారాన్ని కూడా పంచుకొని పెట్టుకుంటున్నారు. చర్చిలో ఆహారం తయారు చేసి మరి ఇంటింటా కొడుకొనొచ్చు. ఆ ఇంట్లో మీటింగ్ జరిగితే ఒప్పుకోరు, ఈ ఇంట్లో మీటింగ్ జరిగితే ఒప్పుకోరు. మరి వాళ్ళకి ఇష్టం ఉండదు, వీళ్ళకి ఇష్టం, ముఖ్యంగా క్రైస్తవులకు ఇష్టం ఉండదు. ఆ ఇంట్లో మీటింగ్ జరిగితే అసూయ, ఈ ఇంట్లో మీటింగ్ జరిగితే అసూయ, అక్కడ స్థితి కొడుకబెట్టుకుంటే అసూయ, ఇక్కడ స్థితి కొడుకబెట్టుకుంటే అసూయ. అసూయలన్నీ మనకెందుకు? దేవునికి ప్రార్థన చేసుకోవడానికి వాళ్ళు కూడుకుంటున్నారు, రొట్టె వేసడానికి కూడుకుంటున్నారు, ప్రార్థన చేసుకోవడానికి కూడుకుంటున్నారు, వారి యొక్క బుద్ధులు సరి చేసుకోవడానికి కూడుకుంటున్నారు, వారు మారుమనసు పొందడానికి కూడుకుంటున్నారు, వారు పరలోక రాజ్యానికి చేరుకోవడానికి కూడుకుంటున్నారు, ఇంట్లో కూడుకుంటున్నారు, ప్రతి ఇంట్లో కూడుకుంటున్నారు, ప్రతి ఇంటిలో కూడుకొని వాక్యాన్ని చదువుకుంటున్నారు, నేర్చుకుంటున్నారు. కాబట్టి ఆ విధంగా రక్షణ పొందుతున్నారు. రక్షణ పొంది దేవుని చిత్తాన్ని చేస్తున్నారు. పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడి వాళ్ళ బుద్ధులు మార్చుకుంటున్నారు. మరి ఆ విధంగా ఉన్నటువంటి వారిని చూసి అసూయపడి వారి మీద దాడులు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏమేమో రకరకాలైనటువంటి స్లోగన్స్ పలుకుతున్నారు. వచ్చి చర్చిలలోకి దూరి స్లోగన్స్ పలికే వాళ్ళు ఉంటున్నారు. సరే, తర్వాత మనం గమనించినట్లయితే వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేయ బద్ధులమై ఉంటున్నాం. మారుమనసు పొందాలి. వాళ్ళందరూ కూడా మారుమనసు పొందాలి, పాపక్షమాపణ పొందాలి. తర్వాత మరి గమనిస్తే ఇక్కడ యేసు ప్రభు వారు మరి పరలోకానికి ఆరోహణము అయి పోయే ముందు యేసు ప్రభు శిష్యులతో యేసు ప్రభు వారు పలికినటువంటి మాటలు మనము యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనంలో చూస్తున్నాం. మీ హృదయములను కలవరపడనీయకుడి. 14వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ. మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసము ఉంచుడి. తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసము ఉంచండి. మీ హృదయమును కలవరపడనీయకండి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు అంటే తండ్రి అయిన దేవుని యందు విశ్వాసము ఉంచుతున్నారు, యెహోవా దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసము ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేనేడల మీతో చెబుతున్నాను. ఎక్కడున్నాయంట నివాసాలు? ఎక్కడ? నీ గృహం ఎక్కడ? పరలోకంలో ఉండాలి నీ గృహం. నంద్యాలలో కాదు, నీ ఊర్లో కాదు ఉండాల్సింది గృహం. ఎక్కడ ఉండాలా? దేవుడు ఏదో ప్రేమించి ఒక గృహం ఇస్తే సరే, మంచిదే, సంతోషమే. కానీ నీ గృహం ఎక్కడ ఉండాలి? అందుకే దేవుని భక్తులు, నిజమైనటువంటి భక్తులు ఇల్లు కట్టుకోరు. సొంత ఇల్లు అనేది ఉండకుండా నిజంగా దేవుని భక్తులు మాకు ఇల్లు అవసరం లేదని. కాబట్టి
నిజంగా ఒక ఆయన మా ఇంటికి వచ్చేవాడు, మా సొంత మేనమా. తొంగి కూడా చూడలేదు, ఈ పక్క ఇల్లు కడుతుంటే మేము తొంగి కూడా చూడలేదు. అంటే ఇల్లు కడుతున్నారు, మీరు దేవుని చిత్తం లేకుండా ఇల్లు కడుతున్నారు చూసినారా? ఇట్లా తొంగి కూడా చూడలేదు. అంటే అంత నిష్ట కలిగినటువంటి వ్యక్తి. ఇక్కడ కాదు ఇల్లు కట్టుకోవాల్సిందే. ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన తొంగి చూడకుండా ఉండడానికి ఉద్దేశం ఏంటి? అసూయనా? అసూయ కాదు. ఇక్కడ కాదు మనం కట్టుకోవాల్సింది. ఎక్కడ కట్టుకోవాలి? పరలోక రాజ్యంలో మీ ఇల్లు. ఎక్కడ డబ్బు సమకూర్చుకోవాలి? బ్యాంకులలోనా? స్టేట్ బ్యాంకులో, ఆ బ్యాంకులో, ఈ బ్యాంకులో డబ్బులు వడ్డీకి ఎక్కువ ఇచ్చే బ్యాంకులో పెడుతుంటారు కదా. అదే పనిగా మాట్లాడుకొని ఎక్కువ వడ్డీ వచ్చి ఎక్కడ ఎక్కువ వడ్డీ ఇస్తారు, యా బ్యాంకులు ఇస్తారు, ఆ ముసలోళ్ళకి ఎక్కువ ఇస్తారా, వృక్షోళ్ళకి ఎక్కువ ఇస్తారా, ఎవరి పేరు మీద పెడదాము, బినామీ పేర్లో పెడదామా, ఇవే రోజంతా ఉంటాయి మాటలు. కాబట్టి ఎవరి పేరు మీద పెడితే ఎక్కువ డబ్బు వడ్డీ వస్తుంది, ఈ మాటలు ఉంటాయి. కాబట్టి దేవుని చిత్తాన్ని చేసేవారుగా మనము ఉండాలి. మీ హృదయంలో కలవరపడనియొద్దండి. దేవుని విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసము ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుతున్నాను. మీకు స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినాము. దేవుడు స్థలం మాత్రమే సిద్ధపరుస్తున్నాడు. మనం ఇల్లు కట్టుకోవాలి. ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి? ఎక్కడ? పరలోక రాజ్యంలో ఇల్లు కట్టుకోవాలి. మనం ఇక్కడ చేసే కార్యాల ద్వారా మనకు ఇల్లు కట్టబడుతుంది. ఇక్కడ చేసే కార్యాల ద్వారా, దేవుని కోసం చేసే కార్యాల ద్వారా మనకి ఇల్లు కట్టబడుతుంది. దేవునికి ఎప్పుడైతే ఏం మంచి కార్యాలు చేస్తామో, దేవుని నామంలో చేస్తామో, యేసుప్రభువును హృదయంలో పెట్టుకొని దాన ధర్మాలు చేస్తామో, హృదయంలో యేసుడు లేకుండా ఎన్ని దాన ధర్మాలు చేసినా కూడా వ్యర్థమే. ఎన్ని నిలువు దోపిడీలు వెళ్ళి అక్కడ ఆ ఉండిలలో వేసినా కూడా వ్యర్థమే. సో కాబట్టి యేసుప్రభువును హృదయంలో పెట్టుకొని మరి దాన ధర్మాలు చేస్తే వాటికి లెక్కాచారం, దేవుని దగ్గర లెక్కాచారం ఉంటుంది. లేకపోతే మంటలో వేసినటువంటి లెక్క మాదిరి ఉంటుంది. మంటలో లెక్క వేస్తే ఏమవుతుంది? మంటలు వేస్తే ఏమవుతుంది? డబ్బులు లెక్క, నోట్ల కట్టలు మంటలు వేస్తే ఏమైపోతాయి? ఖాళీ ఏమైపోతాయి? బూడిదైపోతాయి. యేసుప్రభువు హృదయంలో లేకుండా నువ్వు ఎన్ని నిలువు దోపిడీలు అక్కడ పోయి ఉండేలో వేసినా కూడా లాభము వ్యర్థమే. కాబట్టి దాన ధర్మాలు చేసినా, గుండు గోపురాలు కట్టించినా, సత్రాలు కట్టించినా, పుణ్యకార్యాలు చేసినా, పుణ్యక్షేత్రాలు కట్టించినా లాభము లేదు. యేసుప్రభువును నిజంగా లోకరక్షకుడుగా అంగీకరించి హృదయంలో యేసుప్రభువును నమ్ముకొని నువ్వు దాన ధర్మాలు చేస్తే దానికి దేవుని దగ్గర లెక్కాచారము ఉంటుంది. నువ్వు చేసే దానానికి ఒక లెక్క ఉంటుంది, దేవుడు రాసి పెడతాడు. లేకపోతే నువ్వు చేసిన దాన ధర్మాలన్నీ వ్యర్థమే. కాబట్టి మరి నేను స్థలం సిద్ధపరచ వెళ్ళొచ్చున్నాను, నేనుండే స్థలంలో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని పోతాను. నేను వెళ్ళొచ్చిన స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. కాబట్టి ఎక్కడికి పోతున్నావు ప్రభా? మాకు తెలియదే. ఎక్కడికి పోతున్నావో మాకు తెలియదే ప్రభా అని అంటే అప్పుడు మరి ఏమంటున్నాడంటే యేసు ప్రభు, నేనే మార్గమును, పరలోకానికి నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు. ఆయనను చూచున్నారు. నన్ను చూసినారు కాబట్టి తండ్రిని చూసినట్లే లెక్క. ఎందుకు? తండ్రి నేను ఏకమై ఉన్నాం. రూపాలు వేరు, ఏకమై ఉన్నాం. కాబట్టి త్రియేక దేవుడు మన దేవుడు త్రియేక దేవుడు. 3 పేర్లతో పిలుస్తున్నాడు. దేవుడు ఒక్కడే కానీ త్రియేక దేవుడు. 3 రకాలైనటువంటి కాలాల్లో 3 రకాలుగా కనిపించాడు దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడుగా, యేసుక్రీస్తు ప్రభువుగా, తండ్రి అయిన దేవునిగా కనిపించాడు. సో కాబట్టి ఆ విధంగా మరి ప్రభువైన యేసు నామమునందు విశ్వాసం ఉంచి దేవుని బిడ్డలుగా మార్చబడి దేవుని కొరకు సాక్షాత్తంగా జీవించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ మాటలను ఆశీర్వదించి దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేయొచ్చు.